సో జనరల్ అయిన గ్రామాలకు తీసిపోకుండా ఖర్చు జరిగిందంట. ఏది ఎస్సీ ఎస్టీ బీసీ చోట్ల కూడా రిజర్వ్డ్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా. ఇలా రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 1200 ఏకగ్రీవం అవుతాయి. మైనర్ గ్రామ పంచాయతీలు మినహాయించిన సుమారు 10,000 పంచాయతీలు అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి 6,000 కోట్ల పైకి ఖర్చు పెట్టారంట అండి. ఒడి అమ్మ, 6,000 కోట్లు అంట సర్పంచ్ ఎన్నికలకు పెట్టిన ఖర్చుళ్ళు. ఏంది? ఇక డబ్బు మద్యం గురించి చెప్పవసరం, మద్యం గురించి చెప్పవసరం లేదులే. మద్యం ఏర్లైపోయిందా ఈసారి? సునామీ వచ్చింది గ్రామాల్లో. మనం కూడా 2-3 ఊళ్ళకి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రోజు 2 పూట్ల మందంట. ఊళ్ళల్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, మందుబాబులు ఉంటారు కదా, వాళ్ళకి రోజుకు 2 పూట్ల మందంట హ్యాపీగా. ఒకసారి మాట్లాడదాం దాని గురించి కూడా చెప్తాను నేను. పట్టణాలు, మున్సిపాలిటీ, శివారు గ్రామాల్లోనైతే పంచాయతీ పాలకవర్గాలకు ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. కానీ పట్టణాలకు దూరంగా ఉండి ఏమాత్రం ఆదాయ వనరు లేని గ్రామాల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా లక్షలు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను నిన్న కూడా అదే అన్న. ఇప్పుడు సిటీకి హైదరాబాద్ కొంచెం దూరంలో కొన్ని ఉంటాయి. వాటిలో ఏముంటాయంటే ఈ కంపెనీస్ ఉంటాయి, ఈ పరిశ్రమలు లాంటివి ఉంటాయి. వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి చోట వాడు కోటి ఖర్చు పెట్టడం ఒక అర్థం పర్థం. మరి ఎక్కడో మారుమూలు ఉన్నారు, నీకు రోడ్లకి డ్రైనేజీలకి వాటికి తప్ప పెద్దగా నిధులు రావు. అవి కూడా వచ్చినప్పుడు బిల్లులు రావు నీకు. అవి కూడా నీ సొంత డబ్బులు పెట్టుకొని చేయాలి. ఆ బిల్లు వస్తే వచ్చింది అనుకోవాలి. ఎప్పుడో 2014లో రోడ్డు ఇచ్చినోడికి ఇంతవరకు బిల్లు రాలేదంట. అంత ఖర్చు పెట్టుకొని చేస్తే రేపు నీ పరిస్థితి కథమైపోతావు. నువ్వు చూసుకో. పంచాయతీ ఎన్నికల డిమాండ్ని బట్టి ఓటుకి 1000 నుంచి 5,000 దాకా ఖర్చు చేశారు. దీనికి అదనంగా మద్యం, చీరలు, గిఫ్ట్లు కూడా ఇచ్చారట అండి. గ్రామాల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల బలాబలాలు, పెట్టుకున్న పొత్తులు, గెలుపు అవకాశాలు, పరపతి ఓటు ధర నిర్ణయించాయి. అసలు పొత్తులైతే వెరైటీ. పొత్తులైతే కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, టీడీపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. అసలు అనూహ్యాలు అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో మనం కళ్ళలో కూడా ఊహించిన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి సర్పంచ్ ఎన్నికల కోసం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కొన్ని చోట్ల బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయంట. దీంతో ఓటుకు డిమాండ్ ఏర్పడి అభ్యర్థులకు ఖర్చు పెరిగిపోయింది. పట్టణాలు, నగర శివారు గ్రామాల్లో కొన్ని చోట్ల ఓటుకు 10,000 పైగా వెచ్చించారట. రంగారెడ్డి జిల్లా చందానగర్లో గెలుపు ఓటములు నిర్ణయిస్తున్న కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లకు 30,000 చెల్లించారట. హైదరాబాద్ శివారు గ్రామ పంచాయతీల్లో కొన్నిట్లో 1000 ఓట్లు లేకున్నా అభ్యర్థులు 10 కోట్ల నుంచి 15 కోట్లు ఖర్చు చేశారంటండి. ఏంది ఇది? కళ్ళు బయర్లు గమ్మినాయి అంటారు కదా, బహుశా నాకు ఇప్పుడు కొంచెం ఇట్లా రన్ తిరిగినాయి. వాళ్ళ ఊరిలో 1000 ఓట్లు ఉన్నాయంటండి. 10 కోట్లు ఖర్చు అయిందంట. 1000 ఓట్లకి 10 కోట్లు ఖర్చు అయింది. ఎంత ఇచ్చాడు ఓటుకి?